నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మహేష్ వరల్డ్. కాకరకాయ చేదు లేకుండా చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినేట్టుగా గుత్తి కాకరకాయ చేసుకుందామండి. దీనికోసం 1/2 కేజీ చిన్న కాకరకాయలు తీసుకున్నాను. పైన పేలు తీసేసి ఘాటు పెట్టుకుని లోపల గింజలు తీసి ఉప్పు రాసి పక్కన పెట్టుకోవాలి. స్టఫింగ్ కోసం మనం తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, ధనియాలు, జీలకర్ర, అలానే గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకోవాలండి. చివరిలో 2 స్పూన్లు నువ్వుపప్పు వేసుకుంటే కమ్మగా ఉంటుంది. ఒక్కొక్కటి చూసుకుంటూ బాగా కలుపుతూ కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలండి. వాటిని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చిన్న క్లిప్పింగ్ మిస్ అయిందండి. ఉప్పు రాసి పక్కన పెట్టిన కాకరకాయలు మనం పిండితే నీరు వస్తుందండి. అది తీసేస్తే చాలా వరకు చేదు తగ్గుతుంది. పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కాకరకాయలు దానిలో ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. 70% వరకు మనం ఫ్రై చేసుకోవాలి. గరిటెతో తిప్పుతూ 4 వైపులా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పప్పులు ఉన్నాయి కదా, దానికి తగినంత సాల్ట్ వేసి మనం మిక్సీ పట్టుకోవాలి. ముందు వేసిన కాకరకాయలు ఫ్రై అయినాయండి, పక్కకు తీసేసి మిగిలిన కాకరకాయలు కూడా నేను ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నాను. మొత్తం కాకరకాయలైనా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పొడి స్టఫ్ చేసుకోవాలండి. మిగిలిన పొడి పక్కన పెట్టుకోవాలి. ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కదండి కాకరకాయలు, ఆయిల్ ఎక్కువగా ఉంది కదా, తీసి పక్కన పెట్టుకున్నాను. తాలింపు సరిపోను ఆయిల్ అయితే ఉంచానండి బాండీలో. దాంట్లో 2 రెమ్మ కరివేపాకులు, అలాగే ఎండుమిర్చి వేసి చిట్పట్లాడనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదండి, అన్నీ ఒక్కొక్కటిగా దానిలో వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఫ్రై చేసాం కదండి, స్టఫింగ్ కూడా పెట్టాము, అసలు చేదు ఉండదు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇది సాంబారు, పప్పు దేనికైనా సరే మంచి కాంబినేషన్ అండి. మనం మిగిలిన పొడి కూడా ఉంది కదండి, దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి మనం ఈ కాకరకాయల్లో పైన వేసేస్తే ఈ పైన కాకరకాయ చప్పదనం లేకుండా ఉంటుందండి. కొంచెం రైస్లో కలుపుకోవడానికి కూడా వీలవుతుంది. కాకరకాయ అంటే పిల్లలు ఇష్టపడరు కదండి, ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. నేను దీనికి కాంబినేషన్గా చుక్కకూర పప్పు చేశానండి. మొత్తం కాకరకాయలంతా ఫ్రై అయినాయి. ఇలా వేగిన కరివేపాకు కూడా బాగుంటుందండి. ఫైనల్గా ఫ్రై అయింది కాకరకాయ. మనం దీంట్లో స్టఫ్ చేయడానికి పౌడర్ చేసాం కదండి, మసాలా పొడి. ఆ పొడి మనం వేడివేడి అన్నంలో వేసి కలుపుకుని తింటే నెయ్యి వేసుకుని చాలా టేస్ట్గా ఉంటుంది. చుక్కకూర పప్పు, కాకరకాయ ఫ్రై, అలాగే మనం చేసిన కాకర పొడి చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.